హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ రెసిపీ వచ్చి ఆలూ ఫ్రై అయితే చేస్తున్నానండి. సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనకైనా కూడా తినడానికి చాలా బాగుంటుంది. అయితే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వాటికైతే చెక్కు తీసేసుకొని మనం చక్కగా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి. తర్వాత దీన్ని నార్మల్గానే మనం వేడి వాటర్లో కుక్ చేసుకోవాలంటే ఒక 2 పొంగులు వచ్చేదాకా. మరీ ఎక్కువగా మెత్తగా మనం ఉడకబెట్టుకోకూడదండి. మీడియం సైజులో మనం ఈ బంగాళదుంప ముక్కలు అనేది చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయి. వాటర్ అనేది తీసేసుకొని బంగాళదుంపల్ని మనం వేరే ప్లేట్లోకి అయితే అంటే జాలీలోకి కానీ జల్లి ముగుడు ఉన్నా కానీ మనం తీసేసుకొని వాటర్ అంతా కూడా తీసేసుకొని తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ ఫ్యాన్ గాలికి అయితే నేను కొంచెం సేపు అయితే ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇలా మెత్తగా అయితే చాలు. మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం మీడియం సైజులో మనం ఇక్కడ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇక్కడ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇక్కడ గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా వీటిని అయితే ముందుగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి తినడానికి. అంటే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. వాళ్ళకి సైడ్ డిష్ కింద మనం పప్పు కానీ అలాంటివి ఏమన్నా పెట్టినప్పుడు వాళ్ళకి సైడ్ డిష్ కింద కనుక ఇలా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఆలు. ఇక్కడైతే చూసారండి మంచి కలర్లో వచ్చినాయి. ఇలా గోల్డ్ కలర్లో వస్తే మనకి ఆలు ఫ్రై అయిపోయినట్టే. ఇక్కడ నేను మొత్తం బంగాళదుంప ముక్కలన్నిటినీ కూడా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి నేను కొంచెం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి మనం ముందుగా ఇవేమీ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే తీసుకుంటున్నానండి నేను. దీంట్లోనూ పోపు అయితే వేయాలి కదండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి ఇవైతే తీసుకున్నాను. మీరు కావాలితే దీంట్లో ఒక ఆనియన్ కానీ పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవి కూడా తీసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను. మీరైతే ఇవన్నీ కూడా తీసుకొని పోపు వేసుకోవచ్చండి. ఇక్కడైతే మనం మళ్ళీ ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పోపు దినుసులు అనేది వేసేసుకోవాలి. పోపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ కారం అన్ని మసాలాలన్నీ వేసేసుకోవాలి. అంటే ముందుగా వేయలేదు కదండి. ఇప్పుడైతే ఈ ఆయిల్లో వేసుకోవాలండి. మనం బంగాళదుంప ముక్కలను వేసిన తర్వాత కాకుండా ముందుగా ఆయిల్లోనే మనకి కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అంతా కూడా కలుస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఈజీగా మనం వేసుకున్న బంగాళదుంప ముక్కల్లోకి చక్కగా కలిసిపోతుందండి. ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి కారం అంతా కూడా చక్కగా కలిసేంత వరకు కూడా ఈ బంగాళదుంప ముక్కల్ని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ లేదా ఒక 1 మినిట్ దాకా సిమ్లీలో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆ ఆవిరికి మనకి కారం మసాలా అంతా కూడా ఈ బంగాళదుంప ముక్కలకి చక్కగా కలుస్తుందండి. చక్కగా క్రిస్పీగా టేస్టీగా పిల్లలకి అంటే మనం ముందుగా ఫ్రై చేసాం కదా ఆయిల్లో, అందుకని చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఆలు ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడ ఫైనలీ ఆలు ఫ్రై అయితే అయిపోయిందండి. ఇది సాంబార్ కానీ, రసం కానీ, పప్పు కానీ ఎనీ సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇలా చేసి పెడితే వాళ్ళకైతే చక్కగా తింటారు. ఫైనలీ చూసారండి మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి. మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అంతేనండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెడితే పిల్లలకైతే బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ ఆలు ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.